అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మన ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ ఎలక్టివ్ పేపర్లో 7A పేపర్. ఓకే, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. వాట్ ఈజ్ అనలాగ్? అనలాగ్ అంటే ఏంటి? ఫస్ట్ జనరల్గా మనం నార్మల్ డేలో యూజ్ చేసే డెఫినేషన్ చెప్పుకున్నాం. మనకు 2 టైప్స్ ఆఫ్ క్లాక్స్ ఉంటాయి. ఒకటి డిజిటల్ క్లాక్, ఇంకోటి అనలాగ్ క్లాక్. అంటే గడియారం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గడియారం ముందు తిరుగుతూ ఉంటుంది. ఓకేనా, అంటే ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ మూమెంట్ దాని యొక్క పొజిషన్ చూడగలుగుతాం. అవునా, ఎవ్రీ మూమెంట్ దాని యొక్క పొజిషన్ చూడగలుగుతాము. సో దట్ ఈజ్ అన్ అనలాగ్. దాన్ని ఏమంటాము? అనలాగ్ అంటాం. అట్లా కాకుండా డిజిటల్లో వచ్చామనుకోండి, మనకేమొస్తుంది? టైం ఫస్ట్ 1 సెకండ్ చూపిస్తుంది, అది ఆగిపోద్ది. ఆ నెక్స్ట్ సెకండ్ చూపిస్తుంది. అలా అంటే ఆగి వెళుతూ ఉంటుంది, అదే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ అ డిజిటల్. ఓకేనా. ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్నల్స్లో మాట్లాడుకుంటే ఎలక్ట్రానిక్స్ పేపర్ అంతా మనం చెప్పుకుంటే దేంట్లో చెప్పుకుంటామంటే సిగ్నల్స్ దేంట్లో చెప్పుకుంటాము? సిగ్నల్స్లో మాట్లాడతాం. ఓకేనా. మేబీ అవి ఎలాంటి సిగ్నల్స్ అవ్వచ్చు, డిజిటల్ సిగ్నల్స్ అవ్వచ్చు, లేదా సీక్వెన్షియల్ సిగ్నల్స్ అవ్వచ్చు. ఇవన్నీ సిగ్నల్సే. ఓకేనా. కాంబినేషన్ సిగ్నల్స్ అవ్వచ్చు. సిగ్నల్స్లో మాట్లాడుకుంటే కనుక కంటిన్యూస్ అంటే ఎటువంటి గ్యాప్ లేకుండా సిగ్నల్స్ ఇస్తే, కంటిన్యూస్ సిగ్నల్స్ ఇస్తే వితౌట్ ఎనీ బ్రేక్ అలాంటి సిగ్నల్స్ ఇస్తే దాన్ని ఏమంటాము? అనలాగ్ సిగ్నల్స్ అంటాం. ఓకేనా. అలాగే డిజిటల్ అంటే ఏంటి? సేమ్ స్మాల్ డిఫరెన్స్. ఇక్కడ ఏమవుతుంది? కంటిన్యూస్గా అంటే ప్రతి క్షణం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అవర్ క్లాక్. మన క్లాక్ ఇది అనుకుంటే మన క్లాక్ మీద 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇలా ఉంటుంది. సో ఇందులో ప్రతి క్షణం మనం ఏం చేస్తాం? దాని ఈ క్లాక్ యొక్క డైరెక్ట్ ఈ ఇండికేటర్ యొక్క ప్రతి మూమెంట్ మనం ఏం చేస్తాం? చూడగలుగుతాం. అంటే ప్రతి క్షణం అంటే కంటిన్యూస్గా చూడగలుగుతాం, ఎటువంటి బ్రేక్ డౌన్స్ లేకుండా. సో దాన్ని ఏమంటాం? కంటిన్యూస్ సిగ్నల్స్ అంటాం. కానీ అలా కాకుండా అదే డిజిటల్లోకి వచ్చాం అనుకోండి, మన వాచ్ కొన్ని వాచెస్ ఉంటాయి, దాంట్లో 01 అని చూపిస్తుంది, డాట్ 28 ఇలా టైం చూసినప్పుడు ఇది ఆగి మళ్ళీ 29 ఉంటుంది. ఆగి అంటే గ్యాప్ ఇస్తూ ఉంటుంది. అంటే నెక్స్ట్ అలా గ్యాప్ వస్తూ ఉంటుంది, ఆగి వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది? నాట్ ఏ కంటిన్యూస్ సిగ్నల్. ఇది కంటిన్యూస్ సిగ్నల్ కాదు. ఓకేనా, నాట్ ఏ కంటిన్యూస్ సిగ్నల్. ఇది కంటిన్యూస్ సిగ్నల్ కాదు. ఓకేనా. ఓకే, we discuss later. దీని గురించి తర్వాత మాట్లాడదాము, అనలాగ్ అండ్ డిజిటల్ గురించి, అనలాగ్ గురించి. ఓకేనా. నౌ వీఆర్ డిస్కస్ డిజిటల్ సిగ్నల్ ఆర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. మనం దేని గురించి మాట్లాడదాము? డిజిటల్ ఎలక్ట్రానిక్స్. దీని గురించి మేబీ ఆఫ్లైన్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చేద్దాం. నౌ ద టాపిక్ ఈస్ డిజిటల్ electronics. Before that, we are starting the digital electronics topic. Some basics are there. కొన్ని బేసిక్స్ నేర్చుకోవచ్చు. ఓకేనా. ఆ బేసిక్స్ ఏంటంటే మనకి మెయిన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనకి మెయిన్ కావాల్సింది ఏంటంటే బైనరీ సిస్టమ్. ఏంటి? బైనరీ సిస్టమ్, నెంబర్ సిస్టమ్ మస్ట్ అండ్ షుడ్. ఏం కావాలి? నెంబర్ సిస్టమ్. ఓకే, ఈ నెంబర్ సిస్టమ్ ఏమవుతుందంటే మనకి డెసిమల్ సిస్టమ్ నుంచి బైనరీ కన్వర్ట్ చేసుకోవాలి. అలాగే బైనరీ నుంచి డెసిమల్ టు బైనరీ అండ్ యాజ్ వెల్ యాజ్ బైనరీ టు బైనరీ
నెంబర్ సిస్టమ్. ఓకే, అంటే డెసిమల్ నుంచి బైనరీకి, బైనరీ నుంచి డెసిమల్కి మార్చడం చూడండి. మనకి డెసిమల్ నెంబర్ సిస్టమ్ మనకు బాగా తెలుసు. ఓకేనా, ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ మనకు సింపుల్గా వాడు 1 2 3 4 5 ఎక్సెట్రా అలా వాడతాం. అదే బైనరీ నెంబర్ సిస్టంలో వచ్చేసి 1 మనం ఏమంటాము, సారీ నాట్ 1 2 3, నౌ స్టార్ట్ 0 0 1 2 3 4. 0 అని మనం ఏం చేస్తాం, సింప్లీ ఇట్స్ కాల్డ్ as 0, మేబీ 0 0 or maybe 0 0 again. These are all indicates 0 number system. Okay, it is a left side, left, it is a right. or లేదా minimum number, minimum, this is a maximum. ఓకే, బైనరీ నెంబర్ సిస్టమ్ రాసేటప్పుడు మనం లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, లెఫ్ట్ టు రైట్ రావాలి. అంటే మినిమం నుంచి లెఫ్ట్ టు అంటే ఈ డైరెక్షన్లో రావాలి. ఓకేనా, మినిమం నుంచి మ్యాక్సిమంకి వెళ్ళాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద 2 power 0, this is the 2 power 1, and this is the 2 power 2. I will write down, not here, 0 0 0 0. This indicates 2 power 0 value. What is the value of 2 power 0? Okay, this indicates 2 power 1, this indicates 2 power 2, this indicates 2 power 3, like that. Okay na? Okay, now this is value is 0 0 0 1. So now I am start here. Okay, it means just now. Next 0 0, maybe already ఇది అయిపోయి ఉండొచ్చు మీకు ఆల్రెడీ 5th పేపర్లో ఇవన్నీ. సో నేను డీప్గా వెళ్ళాను వీటి గురించి, అయిపోయి చెప్పుకెళ్తాను. నెక్స్ట్ 0 0 1 1 అప్ టు మినిమం 15 నెంబర్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్ టు మినిమం అన్ని 15 అంకెలు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, నెక్స్ట్ 5th 0 1 0 1, 6 0 1 1 0, 7 0 1 1 1, 8 1 0 0 0, 9 1 0 0 1. ఓకే, ఇది చెప్పేస్తాను, మీరు నోట్ చేసుకుంటే. అమ్మ దీనికైతే నేను నోట్స్ ఇవ్వను, ఇవి మీరు నోట్ చేసుకోవాల్సిందే. ఓకేనా, నేను దీనికోసం స్పెషల్గా నోట్స్ ఇవ్వలేను. యూ కెన్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్ 10th 10ని 1 0 1 0, దీన్నే సింప్లీ ఏ అంటాము, సింప్లీ కాల్డ్ యాస్ ఏ. నెక్స్ట్ 11 1 0 1 1, దీన్ని బి అండ్ సింప్లీ కాల్డ్ యాస్ బి. 12 1 1 0 0, సి. somewhere the being mistake. 1 1 0 1, D. 14. మా ఇవి ఎలా వచ్చాయో కూడా చెప్తాను మీకు సింపుల్గా. 1 1 0, E. ఎప్పుడైనా ప్రాబ్లమేటిక్ చేసినప్పుడు ఏబిసిడీలో వచ్చాయంటే కనుక అది బైనరీ సిస్టమ్ అయితే కనుక సింప్లీ ఏ అంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఈజ్ కాల్డ్ యాస్ ఇన్ డెసిమల్ సిస్టమ్ 10 ఆర్ ఇన్ బైనరీ సిస్టమ్ 1010. ఓకే, అలా గుర్తుపెట్టుకోవాలి.
అంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో వాట్ ఈస్ ద బైనరీ నెంబర్ ఆఫ్ ఏ, వాట్ ఈస్ ద డెసిమల్ నెంబర్ ఆఫ్ ఏ, లైక్ దట్ 1111 ఎఫ్. ఓకే, ఇది ఎలా వచ్చాయో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 చెప్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఓకేనా? జనరల్గా ఇందాక మీకు పవర్స్లో చెప్పాను కదా, అంటే 2 power 0, 2 power 2, 2 power 1, 2 power 3 లైక్ దట్. అలా చేసుకోవచ్చు, లేదు ఇంకోలా కూడా చేసుకోవచ్చు. అంటే 2 power 0, 2 power 1 ఎప్పుడు యూజ్ అవుతాయంటే బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయడానికి. అంటే ఏదైనా బైనరీ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేయాలి అంటే కనుక నేను చెప్పినవే ఉపయోగపడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1010 ఉంది, 1010 నేను నాకు ఎలా ఇచ్చేసాను, దిస్ ఇస్ ద 80. ఇక్కడ 2 వేసామంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది బైనరీ సిస్టమ్ అని. అంటే సార్ ఏంటి సార్ 2 ఏంటి సార్ అంటే కనుక మన బైనరీ సిస్టంలో 2 అంకెలు ఉంటాయి. ఓకేనా? బైనరీ నెంబర్ సిస్టంలో అంటే దేంట్లో బైనరీలో 2 కోడ్లు ఉంటాయి. అది 1 0 1 ఏముంటాయి 0 1. మన అంటే బైనరీ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ కంప్యూటర్ సిస్టమ్. అంటే మన కంప్యూటర్ కూడా ఓకేనా ఏం చేస్తుంది, ఏదైనా మెమొరీని స్టోర్ చేసుకోవాలన్నా, ఏదైనా అల్గారిథం చేద్దామన్నా, ఈవెన్ నాట్ ఏ అల్గారిథం వాట్ ఎవర్ మీరు ఏమి ఇచ్చినా, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్యూటర్లో నేను ఏం టైప్ చేశాను అంటే అనలాగ్ అండ్ డిజిటల్ హెడ్డింగ్ టైప్ చేశాను. ఓకేనా? అది టైప్ చేస్తే అది ఏ విధంగా తీసుకుంటుందంటే ఈ కోడ్ అంటే 01లోనే తీసుకుంటుంది ఆ కోడ్. అగైన్ అది తీసుకుని అవుట్పుట్ కూడా 01లో వస్తుంది. మనకి బయట వచ్చినప్పుడు దాన్ని కన్వర్షన్ చేసి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా కన్వర్షన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 0 1 2 అంటే మొత్తం 2 ఉన్నాయి. సో ఈ 2 ఉన్నాయి కదా, దీన్ని ఏమంటామంటే 2 అంటాం. అంటే 2 ఇండికేట్స్ బైనరీ సిస్టమ్. ఓకేనా? డెసిమల్ సిస్టమ్ ఇండికేట్స్ డైరెక్ట్లీ ఇట్స్ కాల్డ్ ద డెసిమల్. ఓకే, దేర్ ఇస్ ఎనీ స్పెషల్ ఇండికేషన్. దీన్ని డెసిమల్కి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం డెసిమల్కి కన్వర్ట్ చేయాలంటే ఇది ఇందా చెప్పాను 2 power 0 వాల్యూ అన్నాను. అవునా? 2 power 0 వాల్యూ. సో ఇక్కడ ఇది ఏం ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ 0 ఉంది అంటే దిస్ వాల్యూ 0 ప్లస్ నెక్స్ట్ 2 power 1లో ఇక్కడ ఎంత ఉంది 1 అంటే డైరెక్ట్ కాదు 2. నెక్స్ట్ 2 power ఇది ఎలా వేయాలో క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ సింప్లీ రైట్ as here 1 here 0 here 1 here 0. 2 power 0 వాల్యూలో ఎంత ఉంది అంటే ఇంటూ 2 power 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా, ప్లస్ అయింది ఇంటూ 2 power 1 ప్లస్ నెక్స్ట్ ఇంటూ 2 power 2 ప్లస్ ఇంటూ 2 power 3. ఓకేనా? నౌ what is the value of this 0 plus next what is the value of this 2 plus what is the value of this 0 plus what is the value 8. say 7. now add చేయండి, టోటల్ ఎంత వస్తుంది 10 అంటే 8 plus 0 8 8 plus 2 10. so now this is the 10. అంటే ఒక బైనరీ నెంబర్ సిస్టమ్ నుంచి డెసిమల్ నెంబర్కి ఇలా కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే మెసేజ్ చేయండి గ్రూప్లో, ఏమైనా డౌట్స్ ఉంటాయి వాట్ ఎవర్, గ్రూప్లో చేసినా పర్లేదు, నాకు పెట్టినా పర్లేదు, మ్యాథ్స్ సార్ పెట్టినా పర్లేదు. సార్ ఇది అర్థం కాలేదు అంటే ఐ విల్ అగైన్ ఎక్స్ప్లెయిన్ ఆన్ టుమారో క్లాస్. ఓకే, నో ఐఎమ్ గోయింగ్ టు ఇది ఒక నెంబరు. నెక్స్ట్ ఇది ఏంటి బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయడం. నో డెసిమల్ టు బైనరీ, బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయడం మీకు చెప్పాను. ఓకేనా? now decimal to binary. for example again we will take 10 వద్దు, ఈసారి 11 తీసుకున్నాం. 10 వద్దు 11 తీసుకున్నాము. 11 ని దేనికి కన్వర్ట్ చేస్తాము, బైనరీ నుంచి డెసిమల్ నుంచి బైనరీకి. అంటే ఇవి మొత్తం నెంబర్ నుంచి దేంట్లో కన్వర్ట్ చేస్తాము, 2 డిజిట్లో కన్వర్ట్ చేస్తాం. అంటే 2తో ఏం చేయాలి, డివైడ్ చేస్తూ వెళ్ళాలి. ఏంటి ఇక్కడ ఉన్నాయి 2 రెండే ఉన్నాయి కదా, సో నౌ డివైడ్ ఆన్ 2. 2తో డివైడ్ చేస్తే ఏం సరిపోతుంది 5 టైమ్స్. మనకి ఏం మిగిలింది 1 మిగిలింది కదా ఎక్స్ట్రా. నెక్స్ట్ మళ్ళీ 2 టైమ్స్, మళ్ళీ ఏం మిగిలింది 1 మిగిలింది. ఓకేనా? ఓకేనా? అంటే చూడండి 2 ఇది ఇట్లా వదిలేసినా పర్లేదు, లేదు నెక్స్ట్ స్టెప్ మీరు ఇక్కడ 2 వేసుకుని ఇక్కడ 0 వేసి ఇక్కడ మనకి మైనస్ ఒకటి వస్తుంది కదా, ఒకటే వేసుకోవచ్చు.
లేదు సార్ ఇక్కడ -1 ఎందుకు వేసుకోవాలి సార్ అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి మనం ఎక్కడో తీసుకొచ్చాలి, ఇబ్బంది లేదు. సో కానీ మనం రాసుకునేటప్పుడు మాత్రం బాటమ్ టు టాప్ వెళ్ళాలి, అంటే కింద నుంచి రాసుకెళ్ళాలి పైకి, నాట్ టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ రాయకూడదు, కింద నుంచి రాసుకెళ్ళాలి, అంటే కింద నుంచి 1, నెక్స్ట్ ఏముంది 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 1. చూడండి మనం ఏం తీసుకున్నాం 11కి ఏమొచ్చింది, సరిపోయిందా? ఓకే, అంటే ఇదేంటిది డెసిమల్ టు బైనరీ కన్వర్షన్. ఇందాక ఏంటి బైనరీ టు డెసిమల్ కన్వర్షన్. ఓకేనా? ఓకే, అర్థమైంది అనుకున్నాను, చెప్పేస్తున్నాను. మెయిన్ ఇది లేకుండా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ చేద్దాం అనుకుంటే వద్దు, వేస్ట్. ఓకేనా? సో బైనరీ సిస్టమ్ రావాలి, బైనరీ సిస్టమ్ అలాగే నెక్స్ట్ బైనరీ కోడ్ రావాలి, ప్రతిదీ డెసిమల్స్ రావాలి. ఓకేనా? నో డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు అనదర్ పార్ట్. ఇది అయిపోయింది కదా. అమ్మా దీస్ ఆర్ ఆల్ ఆర్ బేసిక్స్. యాక్చువల్గా మీ సిలబస్ లెవెల్ చేయండి. ఓకేనా? మీ సిలబస్లో డైరెక్ట్గా ఏమి ఇచ్చేసారంటే డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్ అని ఇచ్చేసారు. డేటా ప్రాసెసింగ్ సర్క్యూట్స్ అన్న కాంబినేషన్ ఆఫ్ సర్క్యూట్స్ అన్న ఒకటే, దాన్నే మల్టీప్లెక్సర్, డీమల్టీప్లెక్సర్. ఓకేనా? ఎన్కోడర్, డీకోడర్ ఇవన్నీ. కానీ మల్టీప్లెక్సర్ రావాలి అంటే ఖచ్చితంగా ముందు ఇవి రావాలి. దీని తర్వాత నెక్స్ట్ రావాల్సింది బూలియన్ ఆల్జీబ్రా. బులియన్ నెంబర్ అన్న పర్లేదు, బులియన్ నెంబర్ సిస్టమ్ అన్న పర్లేదు. ఒకసారి చాక్పీస్ వేయండి, చాక్పీస్ కాదు. బులియన్ నెంబర్ సిస్టమ్ అన్న పర్వాలేదు, లేదా బులియన్ ఆల్జీబ్రా అన్న పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకేనా? ఎలా అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సింప్లిఫై చేయాలి అన్నది దీని కాన్సెప్ట్. ఇదొకటి డిమోర్గన్స్ లా, మీకు ఆల్రెడీ డిమోర్గన్స్ లా చెప్పా ఉంటారు. ఓకేనా? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏబిసిడి మీకు ఆల్రెడీ ఇది ఏ అంటే 10 అని, బి అంటే 11 అని చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ ఏబిసిడి తీసుకున్నాం. ఇప్పుడు అవి మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు, XYZలో తీసుకున్నాం. నేను ఏదో సమ్ ఏదో ఇచ్చాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్, ఎస్ హియర్ ఐమ్ టేకింగ్ x = 1 అని తీసుకున్నాను. మనకంటే మొత్తం ఈ నెంబర్ సిస్టమ్ అంతా 0 అన్నలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 0 ఈజ్ అ లో, 1 ఈజ్ అ హై. అంటే హై వాల్యూ, లో వాల్యూ. మనకి 0 అంటే లో వాల్యూ, 1 అంటే హై వాల్యూ. లేదా 0 అంటే ఆఫ్, అంటే స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తాం కదా, స్విచ్ ఆన్ ఆఫ్ అంటాం. అంటే దాంట్లో ఆఫ్ అంటే 0, 1 అంటే ఆన్. హై అన్నా ఆన్ అన్నా 1, ఆఫ్ అన్నా లో అన్నా 0. ఓకేనా? హియర్ x = 0 తీసుకున్నాం. x కాంప్లిమెంటరీ అంటే ఏంటంటే x బార్. x కాంప్లిమెంటరీ ఏంటి? x బార్. x బార్ అంటే 1 కాంప్లిమెంటరీ, ఇక్కడ రెండే ఉన్నాయి. 1 అంటే హై అనుకుంటే దాని కాంప్లిమెంటరీ అంటే లో, హైకి కాంప్లిమెంటరీ లో ఇంటూ 0. సో 1కి కాంప్లిమెంటరీ ఏమవుతుంది? 0. ఓకేనా? ఇలా తీసుకున్నా పర్లేదు. లేదు x బార్ నేను 1 తీసుకున్నాను సార్, x = 0, నో ప్రాబ్లం, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏం తీసుకున్న పర్లేదు. ఓకేనా? సో ఐఎమ్ రైట్ స్మాల్ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ if I am taking 0 into x, into means a dot, 0 dot x is equal to value anta 0, like write as x bar. Okay, maybe అంటే ఫర్ ఎగ్జాంపుల్ x bar x = 1 అని తీసుకుంటే మీరు అనొచ్చు సార్ ఇక్కడ అవుతుంది x bar 0. హియర్ x = 1 అని తీసుకుంటే వాల్యూ వస్తుంది. లేదు x మళ్ళీ ఇది తీసుకుంటే వాల్యూ తప్పు వస్తుంది. ఓకేనా? అలాగే నెక్స్ట్ x ఇంటూ x బార్ వాల్యూ ఎంత? x ఇంటూ x బార్ వాల్యూ ఖచ్చితంగా 0. x ఇంటూ x బార్ వాల్యూ ఖచ్చితంగా ఏమవుతుంది? 0. ఇది మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా? సార్ ఇది ఎలా సార్ x ఇంటూ x బార్ వాల్యూ 0 ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను x = 1 తీసుకున్నాను. హియర్ x = ఏం తీసుకున్నాను? 1 తీసుకున్నాను. 1 డాట్ x బార్ ఈక్వల్ టు తీసుకుంటే x = 1 అయిందంటే ఖచ్చితంగా x బార్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇది తీసుకోకూడదు, నో నీడ్. ఈ ఒక్క టర్మ్ తీసుకుంటే దాని ఆల్టర్నేట్ కాంప్లిమెంటరీ ఏమవుతుంది తెలిసిపోతుంది. సో x బార్ ఏంటి? 0. 1 × 0 0.
లేదు సార్ నేను x ఈక్వల్ టు 1 తీసుకోను, x బార్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. అంటే నేను x ఈక్వల్ టు 1 తీసుకోను, x బార్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే ఓకే నేను x బార్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను అంటే హియర్ x బార్ ఈక్వల్ టు 1. దెన్ x బార్ ఈక్వల్ టు 1 అయిందనుకో దాని కాంప్లిమెంట్ ఏమవుతుంది x ఈక్వల్ టు 0. అది ఆటోమేటిక్గా మీరు రాసుకోవచ్చు. హియర్ ఆల్సో 0, నో ప్రాబ్లం. ఓకేనా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫామ్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు 0 ప్లస్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది x. 0 ప్లస్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది x. అలాగే x ప్లస్ ఎక్స్ బార్ వాల్యూ ఏమవుతుంది, ఇది కూడా x. x ప్లస్ ఎక్స్ బార్ వాల్యూ సార్ 0 ప్లస్ ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 1 తీసుకున్నాను సార్, 0 ప్లస్ 1 1. నెక్స్ట్ ఇక్కడ x ఈక్వల్ టు 1 తీసుకున్నాను, x ఈక్వల్ టు 1 ఎప్పుడు తీసుకున్నాను 0, ఎక్స్ బార్ ఏమవుతుంది 0, దాని వాల్యూ ఏమవుతుంది 1. 1 అంటే ఏంటి x, 1 అంటే ఏంటి x. ఓకేనా, రివర్స్ చేసినా మళ్ళీ సేమ్ వస్తుంది. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలా మంది ఇది ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మన బూలియన్ ఆల్జీబ్రా మనం ప్రాబ్లమ్ చేసినప్పుడు ఈజీ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ డి మోర్గాన్స్ లా. ద మోస్ట్ ఇంపార్టెంట్ డి మోర్గాన్స్ లాస్ మీరు ఆల్రెడీ చదువుకుని ఉంటారు. 5th సెమిస్టర్లో మేబీ ఆ క్వశ్చన్ వచ్చే ఉంటుంది మీకు. డి మోర్గాన్స్ లా ఏం చెప్తుందంటే ఆప్షన్ సార్ డి మోర్గాన్స్ లా ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సార్ ఏ వద్దు XYZలో చెప్పుకున్నాం, ఏబిసిడీలో చెప్తే మీకు అమ్మా ఓన్లీ మీరు ఎప్పుడన్నా ఏబిసిడీలు చూసారు అంటే అది మాత్రం దేంట్లో బైనరీ సిస్టమ్ అని ఇండికేట్ చేస్తేనే అది బైనరీ సిస్టమ్ ఏబిసిడి. లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి మోర్గాన్స్ లాలో ఏ డాట్ బి బార్ అని ఉంది. హియర్ ఏ ఈజ్ నాట్ ఏ 10, బి ఈజ్ నాట్ ఏ 11. ఏ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్, బి ఈజ్ అనదర్ ఇన్పుట్. ఓకే, ఈ రెండు ఇన్పుట్స్. ఓకే, నాట్ 10 11. ఓకే, మేబీ ఇలా తీసుకోవచ్చు, లేదా ఎక్స్ డాట్ వై ఓల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇలా తీసుకోవచ్చు. సో ఫస్ట్లో ఏం చెప్తుందంటే ఏ డాట్ డి హోల్ బార్ ఆర్ హోల్ కాంప్లిమెంటరీ. బార్ అన్నా పర్లేదు, కాంప్లిమెంటరీ అన్నా పర్లేదు, నో ప్రాబ్లం. ఏమవుతుంది ఏ బార్ ప్లస్ బి బార్, ఎక్స్ బార్ ప్లస్ వై బార్. దిస్ ఇస్ ద ఫస్ట్ డి మోర్గాన్స్ లా. అది ఫస్ట్ డి మోర్గాన్స్ లా. ఓకేనా, వాట్ ఈస్ ద నెక్స్ట్ డి మోర్గాన్స్ లా? నెక్స్ట్ డి మోర్గాన్స్ లా ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ డాట్ బి బార్, ఆర్ ఎక్స్ ప్లస్ వై హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ డాట్ వై బార్. దిస్ సెకండ్ డి మోర్గాన్స్ లా. ఓకేనా, డి మోర్గాన్స్ లా మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే కనుక మనం దేన్నైనా సాల్వ్ చేద్దామంటే కనుక రేపొద్దున మనం మక్స్ అంటే మల్టీప్లెక్సర్. మక్స్ అంటే ఏంటంటే షార్ట్ కట్ ఆఫ్ మల్టీప్లెక్సర్ మనం మక్స్ అంటాం. ఓకేనా, దాని సొల్యూషన్ చేసేటప్పుడు డి మోర్గాన్స్ లా ఉపయోగపడుతుంది. ఓకేనా, అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడైనా చూస్తాం దాని ప్లేస్ ఇది రాసుకోవచ్చు, లేదు ఇది ఎక్కడైనా చూస్తాం దాని ప్లేస్ ఇది రాసుకోవచ్చు, సేమ్ యాజ్ యూజువల్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ డి మోర్గాన్స్ లా అయిపోతే నౌ ఐఎమ్ గోయింగ్ టు కార్నాట్ మ్యాప్స్ బేస్ చేసుకునే మనకి ఈ కార్నాట్ మ్యాప్స్ కాదు, ఎస్ఓపి పిఓఎస్ చెప్తాం. ఎస్ఓపి ఫామ్, పిఓఎస్ ఫామ్. నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్కి సమ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్
A dot B. This is the two one. This is one input. This is another input. Two inputs, and again ఈ two inputs plus product అంటే the product and also sum. A bar dot B. Okay. This is like indicates ఇలా indicate చేస్తుంది. ఓకేనా? సమ్ ఆఫ్ ప్రొడక్ట్ SOP ఫామ్ అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం దాన్ని ప్రొడక్ట్ చేసిన తర్వాత దాని ఆఫ్ సమ్ అంటే మళ్ళీ దాన్ని సమ్ చేస్తాం. ఓకే, దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఫస్ట్ దీన్ని చేయాల్సిన ఫస్ట్ టాపిక్ ఏంటంటే దీన్ని మస్ట్ అండ్ షుడ్గా రాయాల్సింది we should take only higher terms. Higher terms అంటే 1 ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, అంటే SOP ఫామ్ ఏం తీసుకోవాలి, 1 ఉంటే మాత్రమే తీసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఇచ్చి అది 1 అంటే కనుక తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ SOP ఫామ్ చెప్పే ముందు మార్క్స్ చెప్దామా? సారీ, దీని ముందు కారణం చూద్దాము. సారీ ఫర్ దట్. కార్నర్ మ్యాప్, కే మ్యాప్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ SOP అనేది నెక్స్ట్ మార్క్స్ మల్టీప్లెక్సర్ దీని మీద బేస్ చేసుకొస్తాయి. కార్నాట్ మ్యాప్ ఆర్ కే మ్యాప్. ఓకే, కే మ్యాప్ దేని డిజైన్ చేస్తుందంటే ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చామనుకో ఆ ఈక్వేషన్ ఏ విధంగా సింప్లిఫై చేయాలి అనేది మనకి కే మ్యాప్ ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గేట్ ఇచ్చాను, ఆ గేట్కి సమ్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ ఇన్పుట్స్ నుంచి వచ్చే అవుట్పుట్ ఎలా వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను A, B అనే 2 గేట్స్ తీసుకున్నాను. 2 ఇన్పుట్స్, దీస్ ఆర్ 2 ఇన్పుట్స్. ఈ 2 ఇన్పుట్స్ని బేస్ చేసుకుని నాకు వచ్చే అవుట్పుట్ ఎంత. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ A, ఇంకా బాగా చెప్పాలంటే 2 LED బల్బ్స్ తీసుకున్నాను. 2 LED బల్బులు ఏం చేశానంటే అటాచ్ చేసి, ఓకేనా, నేను ఆన్ చేశాను. దీని నుంచి వచ్చే అవుట్పుట్ నాట్ సింగిల్ LED, 2 LED నుంచి వచ్చే అవుట్పుట్ నాకు కావాలి. అంటే 2 కాంబినేషన్లో అవుట్పుట్ నాకు కావాలి. ఒకదాని దగ్గర నేను చెప్పేస్తాను. అంటే నేను ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ చెప్పమన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద LED బల్బ్, దిస్ ఇస్ అనదర్ LED బల్బ్. ఈ 2 ఇక్కడ వెలిగాయి. ఓకేనా? ఇది వెళ్ళినప్పుడు దీని ఇంటెన్సిటీ ఎంత దాకా ఉందని చెప్పేస్తాను. ఇది వెళ్ళినప్పుడు దీని ఇంటెన్సిటీ ఇక్కడ దాకా ఉంది. 2 ఒకసారి వెలిగాయి. దాని అవుట్పుట్ ఇంటెన్సిటీ ఎంత ఉందని చెప్తాం. అంటే ఇంటెన్సిటీలో చెప్తే ఇక్కడ వచ్చేలోకి సిగ్నల్స్లో మాట్లాడతాం కాబట్టి దీస్ 2 ఆర్ ఇన్పుట్స్. ఓకే, 2 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క అవుట్పుట్ చెప్పడం, అవుట్పుట్ కూడా అది కూడా సింప్లిఫై చేసి చెప్పడానికి ఇవ్వబడేది కే మ్యాప్. ఓకేనా? ఆ కే మ్యాప్ ఎలా పడుతుంది బేస్డ్ ఆన్ అగైన్ చెప్పాను కదా, ఇది బేస్డ్ ఆన్ అలాగే మళ్ళీ అగైన్ మన ఏది బైనరీ సిస్టమ్. ఓకేనా? బైనరీ సిస్టంలో 2 ఇన్పుట్స్ ఇచ్చాయనుకో సింప్లీ మనం ఏం చేస్తాము, 2 ఇన్పుట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A, B అని ఇస్తే దాని అవుట్పుట్ ఏం చేస్తాము 0 0 0 1 1 0 1 1 అని రాస్తాం. అవునా? సో 0 0 అంటే 0నే, 0 1 అంటే వాల్యూ ఎంత, దీని వాల్యూ ఇప్పుడు 1. ఓకేనా? అంటే 0 1 అంటే దీని వాల్యూ 1 బైనరీ. ఇది బైనరీ సిస్టమ్ కోడ్, ఇది డెసిమల్ సిస్టమ్ మాట్లాడితే దీని వాల్యూ 2, దీని వాల్యూ ఎంత 3. అంటే 2 మ్యాక్సిమం ఎంత వరకు వెళ్తుంది, 2 ఇన్పుట్స్ ఇస్తే మ్యాక్సిమం 3 వరకు వెళ్తుంది ఇందులో డెసిమల్లో. అదే CD అని ఇస్తే ఖచ్చితంగా ఎక్కడ వెళ్తుంది అంటే 15 వరకు వెళ్తుంది. అంటే 16 నెంబర్స్ వస్తాయి. ఓకేనా? ఎన్ని వస్తాయి, 16 నెంబర్స్ వస్తాయి. ఓకేనా? అంటే నేను ఫస్ట్ ప్రెసెంట్ నేను ఏం తీసుకున్నాను, 2 ఇన్పుట్స్ తీసుకున్నాను. ఈ 2 ఇన్పుట్స్ని బేస్ చేసుకుని నేను కార్నర్ మ్యాప్ డిజైన్ చేస్తే వాట్ ఎవర్ మీ ఇష్టం ఏది. కార్నర్ మ్యాప్ ఫస్ట్ ఏం చేయాలంటే 2 ఇన్పుట్స్ అంటే 2 power 2 అని రాసుకోండి. సో అంటే మొత్తం ఎన్ని వస్తాయి, 4 నెంబర్స్ వస్తాయి. ఈ 4 నెంబర్స్ని ఏం చేస్తారంటే ఫస్ట్ ఇటు 2 అటు 2 కింద తీసుకోండి. అంటే ఇక్కడ ఏ పెట్టండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ A and B సేమ్. అంటే ఇది ఫస్ట్ A బార్,
నెక్స్ట్ ఏ, ఇది బి బార్, నెక్స్ట్ బి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 0 అని రాశాను. 0 0 వాల్యూ అంతా జీరోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ హై, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను. ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు ఏ బార్ ఏమవుతుంది, 0 అవుతుంది. సేమ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాను, సరే బి బార్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఏం సార్ ఏ ఈక్వల్ టు 1 తీసుకోవాలా, నేను ఎలా తీసుకుంటాను, ఇది 1 ఇది 0 తీసుకుంటాను, వాట్ ఎవర్ మేబీ మీ ఇష్టం, ఎలా తీసుకున్నా పర్వాలేదు. అప్పుడు ఇది మీ ఇష్టం. సరే ఇక్కడ ఎలా తీసుకున్నా, ఇక్కడ వస్తూ తీసుకుంటాను, ఓకే మీ ఇష్టం. ఓకేనా, మీ ఇష్టం, ఎలా తీసుకునే ఇబ్బంది లేదు, నేను ఎట్లా తీసుకుంటాను. ఏ ఈక్వల్ టు 1, ఏ బార్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను. నా ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసుకుంటానంటే నాకు ఇచ్చిన ఇన్పుట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 0 0, ఓకేనా, నాకు ఇచ్చిన ఇన్పుట్ని బేస్ చేసుకుని 0 అంటే అంత ఫస్ట్, సరే ఇక్కడ ఏ రాస్తాను, ఇక్కడ బి రాస్తాను, లేదా ఇక్కడ ఏ రాస్తాను, ఇక్కడ బి రాస్తాను, వాట్ ఎవర్ మేబీ మీ ఇష్టం, ఎలా తీసుకున్నా పర్వాలేదు. అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఏ బార్ అవుతుంది, ఇది బి బార్ అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఇదేంటిది, ఈ బ్లాక్ వచ్చేసరికి ఏ బ్లాక్, ఇక్కడ ఏ బార్ ఉంటుంది, నెక్స్ట్ ఏముంది బి బార్, అండ్ దిస్ ఇస్ ద ఏ బార్ బి బార్ బ్లాక్. వాట్ ఎవర్, ఇదే బ్లాక్ ఏ బి బార్ బ్లాక్. సరే ఏ బి బార్ తీసుకోవాలా, రివర్స్ చేయకూడదా, బి బార్ ఏ, వాట్ ఎవర్ మీ ఇష్టం చేసుకోవచ్చు. నెక్స్ట్ కానీ ఎప్పుడు అప్పర్ నుంచి లోయర్కి రావాలి, లోయర్ నుంచి అప్పర్కి వస్తే కనుక మొత్తం అన్నీ ఒకలా తీసుకుంటే అన్నీ ఒకలాగే తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఏ బార్ బి బార్ తీసుకుంటాను సార్, ఇక్కడ బి బార్ ఏ బార్ తీసుకుంటాను సార్ అంటే కుదరదు. ఇక్కడ ఏ బార్ బి బార్ తీసుకుంటే ఇక్కడ ఇక్కడ ఏబి తీసుకుంటే ఇక్కడ ఏబి తీసుకోవాలి, లేదా ఇక్కడ బిఏ తీసుకున్నాం అనుకో ఇక్కడ కూడా బిఏ తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఏ బార్ బి, నెక్స్ట్ ఏ బి. ఇందాక అనుకున్నాం కదా, ఏ ఈక్వల్ టు 1, ఏ బార్ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1, బి బార్ ఈక్వల్ టు 0 తీసుకుంటే, ఓకేనా, ఏ బార్ అంటే 0, బి బార్ అంటే 0, అంటే వాట్ ఈ బ్లాక్ ఏంటి, 0 బ్లాక్, దిస్ ఇస్ ద 0 బ్లాక్. ఓకే, నెక్స్ట్ ఏ అంటే 1, బి అంటే ఎంత 0, ఇదంతా సెకండ్ బ్లాక్, బ్లాక్ నెంబర్ 2 ఎంత అంటే ఇక్కడ 2 అనే నెంబర్ ఉంటుంది, ఇక్కడ 0 నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది 0, ఇది 1, అంటే ఇది 1, ఇది 1, ఇది అంటే థర్డ్, అంటే 1 0 2 1 3 అంటే బ్లాక్స్ అలా మారుతూ ఉంటాయి. ఓకేనా, ఇదేంటి 2 ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఎలా వస్తుంది అంటే సింప్లీ లైక్ రిటన్ యాస్, మీరు ఏం రాసుకోవచ్చు ఇక్కడ, సారీ సరిపోతుంది 0 అంటే సింప్లీ ఏం తీసుకోవచ్చు, ఏ సార్ టైం చెప్పండి, ముప్పై నిమిషాలు. ఏ బార్ ఏ బి బార్ బి. సో ఇదేంటిది 0 బ్లాక్, ఇదేంటిది సెకండ్ 2 నెంబర్ 2 ఉండేది, ఇక్కడ 1 ఉండేది, ఇక్కడ 3 ఉండేది. అదేంటి 2 ఇన్పుట్స్, హియర్ ఏంటి 2 ఇన్పుట్స్, 2 ఇన్పుట్స్ వచ్చింది, వస్తే కార్నర్ మ్యాప్ ఇలా ఉంటుంది. ఓకేనా, అలా కాదు 4 ఇన్పుట్స్ వస్తే ఎట్లా ఉంటుంది, నోట్ చేసుకోండి. నేను ఇవేమి నోట్స్ ఇవ్వను, బికాజ్ ఇవేమి మన సిలబస్లో లేవు. ఓకే, మేబీ టుమారో క్లాస్ నుంచి మన సిలబస్లోనే వస్తాయి. దీస్ ఆర్ ఆల్ బేసిక్స్. ఇవి లేకుండా మీరు ఇవేమీ రాకుండా మీరు స్టార్ట్ చేయలేరు. ఓకేనా, నెక్స్ట్ త్రీ ఇన్పుట్స్ చూద్దాం. 3 ఇన్పుట్స్, ఈ 3 ఇన్పుట్స్లో మేబీ ఏ కామా బి కామా సి 3 ఇన్పుట్స్ సి తీసుకున్నాను సార్, ఏబిసి 3 తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఎంత వస్తుంది సార్, 2 పవర్ 3, 2 అంటే 2 కామన్, ఎన్ని నెంబర్స్ వస్తాయి పవర్లు అన్నీ, అంటే ఎన్ని వస్తాయి 2 పవర్ 3 అంటే 8 నెంబర్స్ వస్తాయి. ఎన్ని నెంబర్స్ వస్తాయి 8 నెంబర్స్. యూ కెన్ 8 నెంబర్స్ ఎలా డివైడ్ చేసుకోవచ్చు, పే చేసుకోవాలి. ఫస్ట్లో మనకి ఇప్పుడు ఇలా 3 వచ్చినప్పుడు ఫస్ట్ 2 ఉన్నాయి ఇంకో సింగిల్ 2 కంటే ఎక్కువ ఉన్నాయంటే ఏం చేయాలి, పేర్ చేసుకోవాలి. పేర్ ఏంటి, మేబీ ఏబి ఒక పేర్ చేసుకోవచ్చు, లేదా బీసీ ఒక పేర్ చేయొచ్చు. ఏం సార్ ఏసీ చేసుకోకూడదు పేరు, మీ ఇష్టం, కానీ ఆర్డర్నెస్ ఉండాలి, డిజార్డర్నెస్ ఉండకూడదు. ఏకి సికి మధ్యలో బి ఉంది, సో ఏబి ఆర్ బీసీ వాట్ ఎవర్, ఎలాగా అంటే ఆర్డర్ ఆఫ్ పేర్ చేసుకోవాలి. నేను ఏబి ఒక పేర్ తీసుకున్నాను, సి ఓల్ని డివైడ్ చేశాను, అంటే మై పేర్ ఇస్ ఏబి, సి ఈజ్ సెపరేట్. సో ఎప్పుడైతే ఏబి పే చేశానో
ఏబి సైడ్ ఉన్నాయన్ని ఎన్ని వస్తాయి 4 వస్తాయి అంటే సార్ ఇక్కడ 4 ఉంటాయి ఎలా సార్ 4 అంటే ఫస్ట్ ఏ బార్ బి బార్ నెక్స్ట్ ఏ బార్ బి నెక్స్ట్ ఏబి నెక్స్ట్ ఏబి బార్ అని రాస్తారు. అదేంటి సార్ మీరు అలా రాశారు ఏ బార్ బి బార్ తర్వాత బికి బార్ తీశారు తర్వాత అదే బికి బార్ పెట్టి ఏకి బార్ తీసేచ్చు కదా అంటే ఏదో ఒక్క లెటర్ మాత్రమే ఒకటి మాత్రమే తీసేయాలి. ఇక్కడ ఫస్ట్ రెండింటికి బార్ ఉన్నాయి ఓకే సార్ అదే మరి పోనీ అట్లీస్ట్ ఇక్కడ బీకి తీసేసి ఇక్కడ బీకి తీశారు కదా ఆ బీ బదులు ఏది తీసేసి కదా అంటే చెప్పాను లెఫ్ట్ నుంచి రైట్ రావాలి అని చెప్పాను దేని నుంచి లెఫ్ట్ టు రైట్ రావాలి. సో ఫస్ట్ నేను ఏం చేశాను బీకి బార్ తీసాను తర్వాత నాకు ఆప్షన్ ఏముంది ఒకటే తీయాలి ఆప్షన్ మళ్ళీ బార్ పెట్టాను అనుకో ఇక్కడ బార్ ఆడ నుంచి ఇక్కడ బార్ ఇస్తాను బార్ ఇక్కడ ఉంది. సో అప్పుడు ఏం చేయాలి నాకు ఆప్షన్ ఏముంది ఏదో ఒకటి ఛాన్స్ ఉంది కాబట్టి దీనికి బార్ తీస్తే ఇది వచ్చింది. ఆ నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాను దీనికి బార్ యాడ్ చేశాను ఓకేనా. లెఫ్ట్ టు రైట్ మాత్రమే మనకి ఏం చేయాలి బార్ ఏమైనా యాడింగ్ అన్నా లేదా రిమూవల్ అన్నా చేసుకోవాలి. నెక్స్ట్ సి బార్ సి అంతే దీస్ ఆర్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ బి బార్ సి బార్ వాల్యూ 0 నెక్స్ట్ ఏ బార్ బి సి బార్ ఏ బార్ బి సి బార్ అంటే ఇదేంటి 0 0 0 సో ఇట్ ఇస్ 0 ఓకే 0 1 0 సో ఇట్ ఇస్ 2. నెక్స్ట్ ఏ బి సి బార్ అంటే 1 1 0 1 1 0 అంటే ఎంత వాల్యూ 1 1 0 అంటే ఎంత చెప్పాలి 6. నెక్స్ట్ ఏ బి బార్ సి బార్ 1 0 0 4 ఎంత 4. నెక్స్ట్ ఏ బి బార్ సి 0 0 1 అంటే 1. నెక్స్ట్ ఏ బార్ బి సి అంటే 1 సారీ 0 1 1 అంటే 3. నెక్స్ట్ ఏబిసి అంటే 1 1 1 7. నెక్స్ట్ ఏ బి బార్ సి అంటే 1 0 1 5. దీస్ ఆర్ ద నెంబర్ సిస్టమ్. సార్ పైన తీసుకోవాలా అది కింద తీసుకోకూడదు అంటే వాట్ ఎవర్ నేను ఏం తీసుకున్నాను ఏబీసీ పేరు తీసుకుని చూసాను. నాకు మీరు నోట్స్ మీరు వాళ్ళ నోట్స్ ఏం చేస్తారంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే నేను కార్నర్ మ్యాప్లో మీకు ఇచ్చింది అంటే ఏ కామా బి కామా సిలో నేను ఈ పేరు తీసుకున్నాను. మీరు ఏం చేస్తారు ఏ బీసీ ఈ పేరు తీసుకున్నాక ఇవాళ అనదర్ సొల్యూషన్ చేసి నాకు పెట్టండి ఓకేనా. ఇక్కడతో చాలు. రేపు ఇంకా 4 ఇన్పుట్స్ కూడా చెప్తాను. 4 ఇన్పుట్స్ చెప్పి దాని తర్వాత కార్నర్ మ్యాప్ నుంచి ఎలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈక్వేషన్ ఎలా రాస్తాము. నెక్స్ట్ ఎస్ఓపి ఫామ్ పిఓ ఫామ్ చెప్పిన తర్వాత మల్టీప్లెక్సర్ చెప్పేస్తాను. మల్టీప్లెక్సర్ డిమల్టీప్లెక్సర్ ఓకే ఓకే.